రెడీ రెడీ బాయ్స్. రాజు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మందేరా. తొందరగా వాటర్ దాకా వచ్చి స్టేజ్ ఎక్కండి, సరేనా? అరే ఇక్కడ ఏదో జ్యూస్ ఉందిరా, అందరం ఈ జ్యూస్ తాగి ఎనర్జీగా డాన్స్ చేద్దాం. రే ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారా? వెళ్ళండి. వెళ్తున్నామన్నా, ఇప్పుడే జ్యూస్ తాగాం, ఇంక ఎనర్జీగా ఊపేయడమే. రే ఏంట్రా అందరూ అలా గోక్కుంటున్నారు? ఏమో అన్నా, ఒళ్ళంతా దురదలు వచ్చేస్తున్నాం. అరే ఇప్పుడేరా మన సాంగు, ఈ టైంలో దురదలేంట్రా? నువ్వు కంగారు పడక మాస్టర్, నేను చూసుకుంటాగా. Something, 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 something. Something, something, there is something. Come on. Underlo no undi something. Addam kani yedo feeling. ఒకసారి గోకరా. ఓ నీ అబ్బా ఆపరదే. అందరిలోనూ ఉంది సంథింగ్, అర్థం కాని ఏదో ఫీలింగ్. జవాబు జాడలేదు క్యా కరే ఖుదా. ఓ మై గాడ్. అరే ఏం చేస్తున్నారా? సర్లే ఈ లాస్ట్ బిట్ అయినా అని గోక్కొనివ్వకుండా అడి చేతులు పట్టేసుకుంట్రా. రే వదలండ్రా, తట్టుకోలేకపోతున్నాను రా. ఏంట్రా మీరు రష్మి గోకులం జ్యూస్ తయారు చేస్తే మీరెందు తాగారా? అవునా, ఎంత పని చేసావన్నా, ఈ ముక్క ముందే చెప్పచ్చు కదా. రియల్ లైఫ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ని ఒక డాన్స్ లో చూపించేశారు ఇక్కడ. ఆ పాట కూడా భలే సెట్ అయింది. సంథింగ్ సంథింగ్. కానీ ఎండ్ లో ఆ ట్విస్ట్ నా మీద ఎందుకు వచ్చింది? కొరియోగ్రాఫర్ కాన్సెప్ట్ అలా డిజైన్ చేసాడు వల్ల అలా అయ్యిందన్నమాట. ఓకే, ఈ గోకుడు కాన్సెప్ట్ అక్కడ ఎలా వెళ్ళిందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ ప్రియమణి గారు. నాతోనే స్టార్ట్ చేయాలా? బాగా ఎక్కువ ఎంజాయ్ చేశారు మీరు, చిన్ని ప్రకాష్ గారు. లైలా గారు అయితే సీట్ లో లేరు కొంతసేపు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్సర్స్ ప్లీజ్ మీ స్టేజ్ కి వెళ్ళండి. ఎక్కడ అభి? అభి ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది? ఫస్ట్ వేరేగా అనుకున్నా మేడం, డాన్సర్స్ అందరికీ ఉంటది కదా మాక్సిమం, ఆ స్వెట్ వల్ల ఆటోమేటిక్ గా గోకుతూ ఉంటారని. తర్వాత అలా కాదు ఇలా చేద్దామని. ఇంకా అభి దిస్ ఇస్ ఫర్ యు. ఈ సాంగ్ కి, ఈ కొరియోగ్రఫీకి, ఈ కాన్సెప్ట్ కి పక్కా 100% కి 200% సెట్ అయింది. ఐ లవ్ ద కొరియోగ్రఫీ అభి. నువ్వు స్టార్ట్ చేసిన ఆ జ్యూస్, ఆ గోకడం నుంచి, ఎస్పెషలీ రాజు ఆ గిటార్ తో స్టార్ట్ చేశాడు, కానీ గిటార్ లేదు, గోకడం స్టార్ట్ చేశాడు. ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ డాన్సర్, మీ ఎక్స్ప్రెషన్స్ గానీ, కామిక్ టైమింగ్ అన్ని చాలా 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 బాగుంది. హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డాన్సర్. ఓ మై గాడ్ రాజు, వాట్ అ పర్ఫార్మెన్స్ రాజు. ఇప్పుడు వరకు నిజంగా ఇలాంటి పర్ఫార్మెన్స్ రాజు తరఫు నుంచి నేను చూడలేదు. పవర్ మూవ్స్ అవన్నీ చూసాం, అండ్ రాజు ఎక్స్ప్రెషన్స్ ఐ ఎంజాయ్డ్. ఇది ఇలాంటి పర్ఫార్మెన్స్ మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది, బికాస్ దిస్ విల్ బి వన్ ఆఫ్ ద లాంగ్ లాస్టింగ్ పర్ఫార్మెన్సెస్ ఫర్ మీ. అలా ఉంది అభి. సూపర్ కొరియోగ్రఫీ రాజు, మైండ్ బ్లోయింగ్. సో దీనికి ఏం చేయాలి నేను చెప్పు? ఒక హగ్ కావాలి. అరే మనసులో మాట చెప్పేశాడు. నువ్వు మా రాజు కాదురా, చాలా మార్పులు వచ్చినాయి నీలోని. సో ఫస్ట్ బలూన్ షవర్ ఇచ్చిన తర్వాత నేను హగ్ ఇస్తా. హగ్ తర్వాత ఓకే రా. జవాబు చాడలేదు క్యాకరే కుదా ఆజా ఆజా తెలిసిన కదా సమోసా రోజా హజారే ఆజా. అంత యాక్టింగ్ చేద్దురా రే. నువ్వు ఏమని వెళ్ళావు? ప్రియమణి గారిని హగ్ అన్నావు, అక్కడ లైలా గారికి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ యాక్టింగ్ చేసి ఈవిడికి పాపం పసిపిల్లోడు. నన్ను వచ్చినప్పుడు అందరూ అలాగే అనేవారు, ఇప్పుడు ఇవ్వమంటే ఎవడో ఇవ్వట్లేదు. ఫేస్ వాల్యూ బట్టి ఉంటదబ్బా. ఆ షవర్ అంటే ఇవ్వండి మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చిన్ని ప్రకాష్ మాస్టర్, లైఫ్ లో చాలా డాన్సెస్ చూశాను. ఫస్ట్ టైం గోకుడు డాన్స్, మై గాడ్, వీళ్ళు క్రియేట్ చేశారు ఒక డాన్స్. ఏం కాన్సెప్ట్ అద్దరిపోయింది. ఇది నాట్ ఓన్లీ డాన్స్, కామెడీ, డాన్స్, రోలింగ్, ఫ్లిప్పింగ్, వాట్ లవ్లీ, ఫ్యాంటాస్టిక్. రాజు, యు వర్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. నేను డెఫినెట్ నిన్ను ఒకసారి బాంబే పిలిచి ఒక్క సాంగ్ నాకు అసిస్టెంట్ గా చేయమని చెప్పాను. నేను నవంబర్ లో వరుణ్ ధవన్ తో చేస్తున్నాను. ఐ విల్ కాల్ యూ అండ్ యూ విల్ బీ మై అసిస్టెంట్. బాయ్స్ కూడా ఆర్టిస్ట్ సూపర్, ఫ్యాంటాస్టిక్. Fantastic. Laila ma'am. Mind blowing. Every single dancer, fabulous. Everything. Great to be able to carry on expressions and everything while continuing dancing and doing very well. And one ultimate opposition ఏదో వచ్చింది తెలుసా? వాడు చేసి రెడ్ అయిపోయింది చెయ్యి. అది హైలైట్. అది Raju, please come. आजा तुझे हजार बार पिलचिना कदा सुना सरोजा आजा रे आजा जवाब చాడలేదు క్యాకరే. ఒరే నువ్వు ఓవర్ యాక్షన్ చేయద్దురా. అక్కడ దాకా బాగానే వెళ్తున్నావు, మళ్ళీ రెండోసారి ఫ్లవర్స్ తీసుకొని హగ్ చేసుకున్నావు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ కమల్ హాసన్ వచ్చేస్తున్నారు బయటికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హిలేరియస్ పర్ఫార్మెన్స్.